షర్మిల మళ్ళీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ని బాగా చదివి ఆమె ఏదో ఇంకా ఆమె వేలో ఆమె మాట్లాడుతూ పోతుంది. భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలంట. అమరావతి రాజధానిగా ఉండడం గర్వకారణం అంట. అమరావతి రాజధానిగా ఉండడం షర్మిల గారికి గర్వకారణం అంట. ఏం చెప్తాను చెప్పండి. ఇంకా సాక్షి ఛానల్లో నిర్వహించిన చర్చలు అమరావతి మహిళలను కించపరుస్తూ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ ఛానల్ చైర్మన్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. చిత్తూరులో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజధానిగా అమరావతి ఉండడం గర్వకారణం, మహిళల మనోభావాన్ని దెబ్బతీయడం క్షమించాలనే విషయం. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సైతం క్షమాపణ చెప్పాలని కోరారు. దీనిపై జగన్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడో తెలియడం లేదు. షర్మిల మాట్లాడిన మాటలు. ఈమె ఏదైతే ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉందో ఆ పదవికే బొక్కబడేటట్టుగా ఉంది. నిన్నే ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కడపలో మీటింగ్ పెట్టారు. షర్మిలను పీకి పక్కన పెట్టండి, లేకపోతే మేము మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి హుకుం కూడా జారీ చేశారు. అలాంటి ఈమె సొంత ప్రయోజనాల కోసం ఒక పార్టీనే ఒక దగ్గర తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తుంది. ఇటువంటి వాళ్ళని ఏమంటాం? అదేవిధంగా ఈమె గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. ఈమెకు అదేవిధంగా ఈమె ఇటలీ కాంగ్రెస్ గుంపుకి అమరావతి ఏకైక రాజధానిగా ఉండడం నచ్చవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో నడిచే పార్టీలు కదా, వాళ్ళ అడుగు జాడల్లో నడిచే వ్యక్తులు కదా వీళ్ళంతా కూడా. కానీ అమరావతి రాజధానిగా ఉండడం కొన్ని వెనుకబడిన ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు బాధపడుతున్నారు. అది ఎంత మాత్రం సహించమో అని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ చాలామంది. అమరావతి రాజధానిగా పెట్టుకోండి, కాదనడం లేదు, కానీ మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలు కూడా అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి పథంలో నడవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఇటు రాయలసీమ ప్రజలు కానీ. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పాలి కదా. మున్సిపల్ షర్మిల ఒక పార్టీకి పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది. ఒక పార్టీ పీసీసీ అధ్యక్షులుగా ఉంటే రాష్ట్రాన్ని మొత్తం ఒకేలా చూడకుండా ఒక ప్రాంతాన్ని ఒకలా ఇంకో ప్రాంతాన్ని మరొకలా చూడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆమె చెప్పాలి. అదేవిధంగా అమరావతి పేరుతో ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరిగింది. ఈమెకు ఏమైనా సరే దమ్ముంటే దాని మీద విచారణ జరగాలని చెప్పేసి అడగాలి. అదేవిధంగా ఈమెకు దమ్ముంటే వెనుకబడిన ప్రాంతాల ప్రజలతో చర్చకు కూడా వెళ్ళాలి. అక్కడ కూడా చాలామంది మేధావులు ఉంటారు. అటు ఉత్తరాంధ్రకి వెళ్తే చాలామంది మేధావులు ఉంటారు. వాళ్ళని అడగాల, వాళ్ళతో డిస్కషన్ చేయాలి. నేను అమరావతికి రాజధానిగా ఉండడం నేను నిలబడుకున్నాను, మీ ఒపీనియన్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా అడగాలి. అప్పుడే తెలుస్తాయి. ఇంకా భారతిరెడ్డి గారి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అంటుంది ఈ మున్సిపల్ షర్మిల. ఇంకా దీని గురించి ఇంకేం చెప్తాం, ఏం చెప్పాలి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి విషయాలు. కానీ ఇంతకీ వైఎస్ భారతిరెడ్డి గారికి జర్నల్ సిచ్యువేషన్కి ఏమైనా సరే సంబంధం ఉందా? లేదు. గతంలో ఈ మున్సిపల్ షర్మిల ఏదేదో మాట్లాడుతుంది కదా, గతంలో ఈమెకు ప్రభాస్కి అక్రమ సంబంధాన్ని అంటగడుతూ ఆమె మీద బాలకృష్ణ తన ఇంటి నుంచి విషప్రచారం చేయించాడని చెప్పేసి ఈమె కదా మాట్లాడింది. ఈమె కదా అనేక సందర్భాల్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఈమె వెళ్ళి హైదరాబాద్లో చేసింది, మాట్లాడింది. ఇప్పుడు ఈమెకు బాలకృష్ణ గారు కానీ ఆయన భార్య కానీ క్షమాపణ చెప్పారా ఆనాడు? లేదు కదా. ఈమెకి పౌరుషం ఉంటే ఈమె తండ్రిని ఫ్యాక్షనిస్ట్, రౌడీ, దోపిడీదారుడు అంటూ దశాబ్దాల తరబడి ఒక వర్గానికి చెందినటువంటి మీడియా విషయం చిమ్మింది. ఈమె తల్లి విజయమ్మ పేరును కూడా ఈనాడు పత్రికలో పూర్తిగా రాయడానికి వారికి చేతులు రాక విజయ అని చెప్పేసి రాశారు. ఈమె తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో అనుమానాస్పదంగా మరణిస్తే కొందరు సంబరాలు కూడా జరుపుకున్నారు. వారిని క్షమాపణ అడగాల. ఈమెకి పౌరుషం ఉంటే వారి మీద పోరాడాల. డబ్బులు పదవులదేముంది, వస్తాయి పోతాయి. ఈవీఎంలో తలుచుకుంటే ఎటువంటి వ్యక్తులనైనా సరే ఎటువంటి వ్యక్తులకైనా పదవులు రాత్రే వచ్చేస్తాయి, రాత్రిగా పోతాయి. డబ్బులు పదవులు ముఖ్యం కాదు. ఇక్కడ మనిషి జన్మ ఎత్తాక కాస్త అన్నీ ఉండాల, పౌరుషం ఉండాలా, అన్నీ ఉండాల. అవన్నీ ఉంటేనే రాజకీయాల్లో అదేవిధంగా కొంచెం పౌరుషంగా బతకగలం. లేదు ఇలానే ఉంటామంటే ఇదిగో ఈ మున్సిపల్ షర్మిలకి ముందు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొందబెట్టేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే ఉందో ఈమె, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఈమెకు గట్టిగా బుద్ధి చెప్తారు, గట్టిగా బొంద కూడా పెడతారు.